ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. యేసే జవాబు అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అనుదినం దేవుని నూతన వరవడితో నూతన వాక్యాలతో మధ్యలోకి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అనుదినం దేవుడు మీతో ముచ్చటిస్తున్నాడని, మిమ్మల్ని ఆదరిస్తున్నాడని, నడిపిస్తున్నాడని మేము నమ్ముచూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు తన ప్రశస్తమైన వాక్యముతో మిమ్మల్ని ఆదరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ ఏమి కావాలో, ఏది ఆశించి ఈరోజు నువ్వు దేవుని యొక్క కూర్చొని ఉన్నావో, ప్రభువా నాతో మాట్లాడు, పలానా క్రిటికల్ విషయంలో నేను ఏం మాట్లాడి నాకు అర్థం కావట్లేదు, పలానా క్రిటికల్ సమస్యలో నేను ఎలా ముందుకెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు, ఆ శత్రు ముందు ఎలా నిలబడాలి నాకు అర్థం కావట్లేదు, నన్ను ఎగతాళి చేసిన ప్రజల మధ్యలో ఎలా బ్రతకాలి నాకు అర్థం కావట్లేదు, సొంత వారు తోబుట్టువులే నాకు వ్యతిరేకమైపోయినారు ప్రభువా, నేను ఎలా బ్రతకాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒకవేళ నీకున్న సమస్యను బట్టి రోజుని ఏడుస్తూ దుఃఖపడుతూ నాకు పలాని జవాబు కావాలి ప్రభువా, పలానా విషయంలో నాకు జవాబు కావాలి ప్రభు అని చెప్పేసి నువ్వు దేని గురించి ఆశిస్తున్నావు, ఈ రోజు నువ్వు దేవునికి దయచేయబోతున్నాడు. అయితే నువ్వేం కావాలో స్పష్టంగా దేవుని దగ్గర అడుగుతూ కూర్చో, ప్రభు నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. యేసయ్య నీ హృదయ ఆకాంక్ష నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. యేసు మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. రక్షకుడా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. మీ ప్రజలు ఏ విషయంలో జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ విషయంలో నెమ్మది కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా, ఏ విషయంలో తండ్రి మీద తల వంచి ప్రభువా జవాబు కోసం ఆకాంక్షిస్తూ ఉన్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు ప్రభువా, వారి ఆక్రందన వినమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. దేవా వారితో మీరు ముచ్చటించండి, ప్రజలను ఏ విధంగా ధైర్యపరచాలో ప్రభువా తండ్రి, అయ్యా మీరు ధైర్యపరచమని అడుగుతున్నాము తండ్రి. మీ మాట ద్వారా శక్తిని దయచేయండి. మీ మాట సృష్టిని చేసింది, నిరాకరణ ఆకారంగా మార్చింది, మీ మాట చీకటిని వెలుగుగా మార్చింది ప్రభువా, మీ మాటను బంధకాలను తెంచివేసింది ప్రభువా, మీ మాట ప్రభువా తండ్రి సింహాలను మూసింది నాయన, మీ మాట అగ్ని జ్వాలను చల్లార్చింది ప్రభువా, మీ మాట ప్రభువా తండ్రి పాపిని పరిశుద్ధునిగా మార్చింది తండ్రి. అయ్యా అదే మాట అదే మాట అదే మాట మాకు వినిపించమడుగుచున్నాము తండ్రి. ఆ మాటతో మమ్మల్ని తృప్తి పరచమడుగుచున్నాం, ఆ మాటతో మమ్మల్ని శక్తితో నింపమడుగుచున్నాము తండ్రి, ఆ మాటతో మమ్మల్ని ధైర్యపరచమడుగుచున్నాము తండ్రి. మీ కృపచేత నడిపించి బలప సహాయం చేయండి అయ్యా, మీ రక్తంతో కడి పరిశుద్ధపరచండి అయ్యా, శక్తితో బలముతో జీవంతో నింపండి ప్రభా. స్తోత్రం నాయన, మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప స్థిరపరచమని, ఆశీర్వదించిన అద్భుతం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఇప్పుడు మనము శ్రమ దినాల్లో ఉన్నాం కదా, ఎవరు చూసిన ఇది శ్రమ దినాలు. పెళ్లి చేసుకుందామా అంటే శ్రమ దినాలు సిస్టర్, అయిపోయిన తర్వాత పెట్టండి ముహూర్తం అంటారు కదా. ఏదైనా మంచి కార్యం చేయాలంటే అమ్మో ఇది శ్రమ దినాలు, ఏదైనా మంచి భోజనం తినాలంటే అమ్మో ఇది శ్రమ దినం అని చెప్పేసి ప్రజలందరూ శ్రమ 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 అని తలుస్తూ ఉన్నారు. అసలు ఏంటి శ్రమ దినాలు, ఏముంది మనిషి జీవితంలో శ్రమ అనేది ఏంటి? ఒక్కొక్క శ్రమను గురించి మనం ఈ యొక్క దినాలన్నీ ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక శ్రమను గురించి మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిసారిగా ఏంటి అంటే మనిషికి వచ్చిన శ్రమ బానిసత్వం. ఈరోజు మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. 137వ కీర్తనలో 1వ అధ్యాయం 1-3 వచ్చిన చదువుకుంటే, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్నిల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము. సో ప్రియ దేవుని బిడ్డ, ఇది చూడండి, ఇది ఎక్కడ సన్నివేశం అంటే ప్రజలు బబులోను దేశానికి బానిసలుగా అమ్మబడినప్పుడు, బానిసలుగా తీసుకొని పోబడినప్పుడు బలత్కారంగా తమ యవనస్తులు దానియేలు కాలంలో బబులోను దేశంలో ఇటువంటి భయంకరమైనటువంటి బానిసత్వం ఉంది. సో ప్రియ దేవుని బిడ్డ, వారందరూ కూడా ఫోర్స్ చేయబడుతున్నారు రాజు తినే భోజనం కోసం, రాజు తినేటువంటి పానీయం కోసం. అంతేకాదు కొంతమంది బానిసలుగా ఉన్నారు, భయంకరమైనటువంటి బానిసత్తులు కట్టబడి ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు కొంతమంది. సో ఇటువంటి చెరసాల్లో బానిసతలు ఉన్నప్పుడంట దేవుని బిడ్డ వాళ్ళు తమ స్వేచ్ఛను కోల్పోయి ఏం తినాలో తినలేరు, ఏం కట్టుకోలేరు. భయం, అనుదినం భయం, ఎవరు చనిపోతారో తెలియదు, ఎవరిని వచ్చి కొడతారో తెలియదు, శత్రువు చేతిలో పూర్తిగా హస్తగతం అయిపోయారు. వారికి సొంత దేశం లేదు, వారి సొంత ఆశలు లేవు, సొంత ప్రాంగణం లేదు, సొంత పరిస్థితులు లేవు. అంత దారుణమైపోయిన పరిస్థితుల మధ్యలో ఆ యొక్క ఇశ్రాయేలు జనం కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళంట తమ సితారలు వారు నిర్వంజి చెట్లకు తగిలిచ్చి వారు మౌనంగా కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నారంట. వాళ్ళకి సితార్లు ఉన్నాయి, స్వరాలు ఉన్నాయి, వాళ్ళ మంచి గాత్రం ఉంది, మంచి పాటలు ఉన్నాయి, సియోను గుచ్చిన కొన్ని లక్షల పాటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ పరిస్థితులన్నీ కూడా దేవుని బిడ్డ ఒక్కొక్క సన్నివేశాన్ని ఒక్కొక్క పాటగా రాసిన అనుభవాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరవంజి చెట్లకు తమ సితారలు తగిలించేసి వారు దిగులు పడి ఏడవటం మొదలుపెట్టారంట.
శత్రువులు వచ్చి ఏదో ఒక పాట పాడండి, మీరు పాటలు పాడితే చాలా బాగుంది, మీరు చాలా బాగుపడుతున్నారు, ఒకసారి పాడండి అంటే వాళ్ళు ఏడుస్తున్నారంట. అయ్యో ఇదిగో మేము సియోను నుంచి వచ్చేసాం, ఆ ఉన్నత శిఖరం నుంచి వచ్చేసాం, ఆ నెమ్మది గల పట్టణం నుంచి వచ్చేసాం, ఇప్పుడు చూస్తే బానిసత్వం, ఇప్పుడు చూస్తే యాతన, ఇప్పుడు చూస్తే రోదన, అయ్యో మేము ఎలా పాటలు పాడగలం, అన్యుల దేశములో శరసాల మధ్యలో సంఖ్యల మధ్యలో బానిసత్వం మధ్యలో ఎలా మేము పాటలు పాడేదని చెప్పేసి వాళ్ళ సితార్లు అక్కడ తగిలించి ఏడ్చుకుంటూ ఉన్నారంట. మనిషికి చెర అనేది, మనిషికి బానిసత్వం అనేది ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. శ్రమ ఏంటి మనిషికి అంటే బానిసత్వం. దేవుని బిడ్డ, మనం ఒక చేతిలో కట్టబడినప్పుడు, ఒక ఇంట్లో బందీగా ఉన్నప్పుడు, ఒక చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు ఆ బాధ మామూలుగా ఉండదు అసలు. ఒకసారి చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ చదువుకున్నాను. ఏంటంటే ఒక అన్నయ్య తన చెల్లికి ఒక చిన్న చిలకను తీసుకొచ్చి ఇచ్చాడంట. ఆ చిలక చాలా అందంగా చక్కగా గ్రీనరీగా, తన ముక్కు ఎర్రగా, ఎంతో తన కళ్ళు బ్రైట్గా ఉన్నప్పుడు ఆ యొక్క వాళ్ళ చెల్లెలు చాలా సంతోషంగా ఉందంట. అబ్బా మా అన్న నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఈరోజు అని చెప్పేసి. అయితే దానికి మంచి మంచి ద్రాక్షాలు తీసుకొచ్చి, మంచి మంచి ఫలాలు తీసుకొచ్చి ఆ చెరసాలో దాని బోన్లో పెట్టేసి పెడతా ఉంటే ఆ చిలక ఏడుస్తూ ఉందంట. ఏంటి నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పిందంట, నువ్వెన్ని పెట్టినా పాపా నాకు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, ఆ మేఘాలను ఢీకొంటున్నప్పుడు, ఆ చల్లని గాలిలో తేలిపోతున్నటువంటి హృదయంతో ఎగురుతున్నప్పుడు, పాప నాకు ఏం లేకపోయినా నాకు స్వేచ్ఛ ఉంటే అంతే చాలు. ఈ బంధకాలు పెట్టి నువ్వు ఎంత ప్రేమ చూపించినా, ఎంత నన్ను బాగా చూసుకున్నా నేను పొరపాటున సంతోషించలేనని చెప్పేసి ఆ చిలక కన్నీళ్లు పెట్టుకుందంట. వెంటనే ఆ పాప హృదయం కరిగిపోయి వెంటనే బోను తలుపులు తీసేస్తే అప్పుడు ఆ చిలక రెక్కలు చాపి ఎగురుతూ ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఎగురుతూ సంతోషంగా, అప్పుడు దాకా పాడనటువంటిది అప్పుడు కిచకిచ కేకలు వేస్తూ తన నోటికి వచ్చినటువంటి ఆ సరిగా మరి ఆ పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా తిరుగుతూ ఉందంట. ఆ పాప హృదయం ఎంతో సంతోషించిందంట. అబ్బా స్వేచ్ఛ ఎంత బాగుంటుందా అని చెప్పేసి. అంతేకాదు దేవుని బిడ్డ, మన జీవితంలో ఎన్నున్నా స్వేచ్ఛ లేకపోతే మాత్రం భయంకరమైనటువంటి బాధ, నరకం. నాకు ఒక అక్క తెలుసు, వాళ్ళ హస్బెండ్ మంచి SBI కంపెనీలో మంచి మేనేజర్, ఆయన 3 కొడుకులు ఆమెకి, ఆమె మంచి ఇల్లు, చాలా అద్భుతమైనటువంటి మరి ఫర్నిచర్ ఆ ఇంట్లో చాలా బాగుంటుంది. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళాను, పిచ్చి నైట్ ఒకటి వేసుకొని కూర్చున్నాను. ఫస్ట్ నన్ను తీసుకొని పోయినప్పుడు ఏంటి ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది ఏంటబ్బా అనుకుంటా ఉన్నాను. ఒక పెద్ద మేనేజర్ భార్య, ₹1,00,000 జీతం వచ్చేటువంటి ఒక వ్యక్తి భార్య. ఇది 18 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట ఇది. సో ఏంటి ఇలా ఉన్నారు ఈమెనా అనుకుంటా ఉన్నాను నేను. ఫోటో చూస్తే ఆమె. సరే నేను నా అక్క, దేవుడి మిమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు కదా అక్క, దేవునికి స్తోత్రం అనగానే ఆమె కళ్ళల్లో నీళ్లు బడబడ కారిపోతూ ఉన్నాయి. ఏంటి అని అంటే చెప్పింది, నా భర్త ఒక భయంకరమైన శాడిస్ట్, పాలలతో మాట్లాడకూడదు, కూరగాయలతో మాట్లాడకూడదు, పేపర్ వాళ్ళతో మాట్లాడకూడదు, ఈవెన్ నా సొంత తమ్ముడితో కూడా మాట్లాడకూడదు. నా సొంత తమ్ముడు వస్తే కూర్చొని పాప్యం కూడా మీద చేసుకొని కూర్చొని ఉంటే అక్రమ సంబంధం అంటగడతాడు. ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. నీకేం తక్కువ, నీకేం కావాలి తీసి ఇచ్చేస్తాను చూడు, ఇదిగో పట్టు చీర కావాలా తీసుకో, ₹50,000 పట్టు చీర తీసిస్తాను, నగలు కావాలా డైమండ్ నగలు తీసుకో, నీకేం కావాలో తీసుకో తీసుకో తీసుకో, కానీ బయట మాత్రం వెళ్ళకూడదు, అడుగు పెట్టకూడదు బయట. ఎందుకంటే నాకు ఆడవాళ్ళు అంటే చెడ్డ చిరాకు, వాళ్ళ మీద నమ్మకం ఉండదు నాకు, కాబట్టి నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ చెరసాలను అట్లనే బంధించేసి ఆ ఇంట్లోనే పెట్టేసి ఒక చిలుకలాగా, పంచరంలో చిలుకలాగా పెట్టేసి ఇక ఆమె అట్లనే ఉంచుతాడు. ఆమెకు 3 కొడుకులు, 3 రూములు ఉంటాయి, డూప్లెక్స్ హౌస్ అది. వాళ్ళ కంప్యూటర్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రపంచాలన్నీ వేరు. ఎవరు అమ్మతో వచ్చి మాట్లాడరు. వచ్చారు ఏదో పెట్టింది ఏదో తింటారు, ఇది బాగాలేదంటారు, లేకపోతే అది బాగుందంటారు, మొత్తానికి వేసుకొని తింటారు, మళ్ళీ ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు తినడానికి వస్తేనే కిందికి వస్తారు. ఆమెతో ఎవరు మాట్లాడరు, ఎవరు స్పెండ్ చేయరు. సో ఈ విధంగా ఆమె లైఫ్ ఎట్లుందంటే, భర్త వచ్చినప్పుడు మంచి చీర కట్టుకుంది అనుకోండి, ఏంటి రోజు మంచి చీర కట్టుకున్నావు, ఏంటి కథ, ఏమన్నా బయట నుంచి ఎవరైనా వస్తాన్నారా అంటాడు. పిచ్చి చీర కట్టుకుని ఉంటే నేను వస్తానని తెలీదా, ఇట్లాంటి దరిద్రమైన చీర కట్టుకున్నావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, నన్ను దౌర్భాగ్యుడా, భార్యను కూడా చూసుకోలేడు అనుకుంటారు కదా, ఏంటి ఇటు చేస్తున్నావు అంటాడు. సో ఎలా ఉండాలో ఏం చేయాలో ఆమెకు అసలు రోజు అర్థమే కాదు, కన్ఫ్యూజన్. ఆమెనంటది, నేను ఒక రిక్షావాణి చేసుకుని ఉంటే నాకు ఎంత బాగుండేది. రిక్షావాడు దాని భార్యని రిక్షా ఎక్కించుకొని హాయిగా చుట్టూ తీసుకొని పోయి చూపించి వస్తుంటాడు. ఇద్దరు చెట్టపాటలు వేసుకొని వెళ్తారు. ఒక చిన్న హోటల్ రోడ్డు పక్కన ఏదైనా ఉంటే ఇద్దరు సంతోషంగా నిలబడి దాన్ని ఆ పానీపూరో లేకపోతే ఆ ఇడ్లీయో దోశ బోండో తింటూ ఉంటారు. హ్యాపీగా ఉంటుంది, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళు రిక్షా దొక్కేవాళ్ళు. ఎందుకు ఇంత పెద్ద ప్యాలెస్ నాకు, ఎందుకు నాకు ఇటువంటి నగలు, నట్లు, బోల్ట్లు, నాకు ఎందుకు ఇటువంటి చీరలు, ఎందుకు ఇదంతా ఎందుకు, నాకు స్వేచ్ఛ లేనప్పుడు, నా జీవితానికి కనీసం తల్లిదండ్రులతో మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు నాకు ఇంత ఉండి ఏం ప్రయోజనం, అసలు ఎన్ని వదిలేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కానీ పిల్లలు గుర్తొస్తుంటారు, వాళ్ళు మాట్లాడరు, కానీ వాళ్ళు ఏమైపోతారో కనీసం ఒక తల్లిగా ఉండాలని నేను ఆశించి ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బోరుని ఏడుస్తూ ఉండేది.
నాకు వద్దు చేస్తారు, ఈ జీవితం ఏమొద్దు, ఈ నగలొద్దు, ఏమొద్దు, నాకు అసలు స్వేచ్ఛగా ఎగిరిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి స్వేచ్ఛ లేనటువంటి ఆమె జీవితానికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మన జీవితంలో స్వేచ్ఛ కోసం మరి బంధకాల మధ్యలో, బానిసత్వం మధ్యలో, ఒక చేతి కింద ఉండి తింటున్నప్పుడు, చేయి చాపి అడుగుతున్నప్పుడు ఎంత ఘోరమైన బాధ ఉంటుందంటే చాలా భయంకరమైన బాధ ఉంటుంది. అందుకని ఏమంటుంది, అసలు ఇది జీవితమే కాదు, నాకు అసలు ఇది లైఫే కాదు, ఇది ఆశీర్వాదం అని మీరు ఎవరైనా అంటే నాకు కుదరదు, అది నేను నమ్మలేను, ఇది ఆశీర్వాదం కాదు. సో దేవుడు నాకు స్వేచ్ఛని ఇస్తుందని నేను తీసుకొచ్చి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకొని, తల్లిదండ్రులు వద్దని ఏడ్చి కాళ్ళు పట్టుకున్నా, ఇతను ఉద్యోగం చూసి, ఇతను అందాన్ని చూసి, ఇతని యొక్క ఉన్నటువంటి క్వాలిటీస్ చూసి నన్ను బాగా చూసుకుంటాడని, నన్ను బాగా ప్రేమిస్తాడని ఎవరు వద్దన్నా ఇతని మాటలు నమ్మి ఇతని వెనకాల వచ్చేసాను. రాష్ట్రం వచ్చేసాను. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఘోరమైపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేను, నా బాధ వాళ్ళకి చెప్పుకోలేను, వాళ్ళు రాలేరు, నేను వెళ్ళలేను. అయ్యో ఎంత ఘోరం. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఒక మనిషికి మన జీవితాన్ని బానిసత్వంగా అప్పగిస్తే ఆ లైఫ్ ఎట్లుంటుందంటే జీవితాంతం కుమిలి పైకి బాగానే ఉంటాం, కానీ లోపల హృదయం అంతా కుమిలిపోవాల్సిందే. అందుకని మన జీవితంలో దేన్ని పోగొట్టుకున్నావా పర్లేదు, కానీ స్వేచ్ఛను పోగొట్టుకున్నావా నీ లైఫ్ అయిపోయింది. ఒక మనిషినికి బానిస అయ్యేంతగా ప్రేమించావా అయిపోయింది నీ జీవితం. ఒక వ్యక్తికి బానిస అయ్యేంతగా నమ్మి తిరుగుతున్నావా నీ లైఫ్ అయిపోయింది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, స్వేచ్ఛ ఉండాలి. భార్యాభర్తలకు మధ్యలో స్వేచ్ఛ ఉండాలి, తల్లిదండ్రుల పిల్లలకు మధ్యలో స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళని వీళ్ళు నమ్మాలి, వీళ్ళని వాళ్ళు నమ్మాలి. అలా ఉన్నప్పుడు ఆ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సో వీళ్ళు పాటలు వచ్చు, ఇశ్రాయేలుకి పాటలు వచ్చు, చక్కని సియోను గీతాలు వచ్చు. వాళ్ళు పాడుతున్నప్పుడు శత్రువులు కూడా పరమశించిపోయేటువంటి వాళ్ళని. సరే, కానీ ఇప్పుడు ఆ బానిసత్వపు ఆ సాంద్రత ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు సితార్లను తగిలిచ్చేసి ఏడుపులు, ఎప్పుడు మాకు విడుదల, ఎప్పుడు మా దేవుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు ఆ సియోనికి వెళ్తాం మేము, ఎప్పుడు ఆ మందిరంలో నోరు తెచ్చి ప్రార్థన చేస్తాం, ఎప్పుడు ఆ మందిరంలో మేము స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఎప్పుడు మా జీవితానికి ఆశీర్వాదం, ఎప్పుడు మా బ్రతుకులో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. అన్యుల దేశంలో మా పాట మేము ఎలా పాడగలం, మా దేవుడు గొప్పోడని పాడేమనుకో ఏమంటారు, నీ దేవుడు గొప్పోడిది నిన్ను బానిస ఎందుకు చేశాడు, నీ దేవుడు గొప్పోడైతే చెరసాలకి ఎందుకు అప్పగించాడు, నీ దేవుడు గొప్పోడైతే శత్రువుల చేతికి ఎందుకు అప్పగించాడు అని వాళ్ళు తిరిగి అడుగుతారు కదా. అందువల్ల సియోనులో ఆ గీతాలు నేర్చుకున్న మేము బబులోన్లో మౌనంగా ఉన్నాం, బబులోన్లో ఆ గీతాలు పాడకుండా మౌనంగా మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇంకో కీర్తన కూడా చదువుకుంటే 126వ కీర్తన 1-2 వచనం మనం చదువుకుంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొని రే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సియోన్లోంచి వచ్చిన తర్వాత పాడిన పాట. ఇది ఎలా ఉన్నారంట, కళా నిజమా అన్నట్టున్నారంట. అక్కడున్న బంధకాలు, అక్కడ ఉన్నటువంటి కొట్లాటలు, వాళ్ళు రావటం కొట్టడమే, ఎవరిని కొట్టాలనిపిస్తే వాళ్ళు కొడతారు, ఎవరు అడగటానికి వీలే లేదు. సో ప్రియ దేవుని బిడ్డ, చంపేస్తారంతే వాళ్ళకి నచ్చకపోతే. ప్రతి నిమిషం గుండెల్లో భయం ఆందోళనతో బ్రతికేటువంటి వాళ్ళు. స్వేచ్ఛ లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఆదరణ లేదు. అటువంటి పరిస్థితుల మధ్యలో, శత్రువుల మధ్యలో ప్రతి క్షణం వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు మరి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి కలిగిన సంతోషాన్ని బట్టి వాటిని పోల్చుకొని చెప్తున్నారు, అయ్యో ఆనాడు మనం కలగనినటువంటి వాళ్ళగా ఉంటేమే, అసలు ఇది కళా నిజం అర్థం కావట్లేదు, దేవుడు ఎంత త్వరగా విడిపించాడా మనల్ని, ఇంత త్వరగా మనల్ని బ్రతికించి తీసుకొచ్చాడా అని చెప్పేసి ఆనాటి శ్రమలన్నీ తలుసుకొని, ఆనాటి బాధలను తలుసుకొని, కనీసం వాళ్ళు ఆ రొట్టె ముక్క ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, ఆహారం నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఇచ్చిన ఎప్పటికో ఇచ్చేటువంటి వాళ్ళు, ఇచ్చిన రుచి పచ్చిలిని భోజనం ఇచ్చేటువంటి వాళ్ళు, స్వేచ్ఛగా ఎక్కడికైనా వీళ్ళు ఆడుకోవడం లేదు, పాడుకోవడం లేదు, సంతోషంగా లేదు, బానిసత్వంలో పడిపోయినారు, చెరలో పడిపోయినటువంటి అనుభవం. అవన్నీ తలుసుకుంటే అయ్యో ఎందుకు ఇలా అయిపోయాను నేను, ఎందుకు ఇలా అయిపోయాను నా జీవితం, ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతుకు అని చెప్పేసి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాళ్ళ జీవితాన్ని తలుసుకొని కుమిలిపోతూ ఉన్నారు, యాతన పడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళ నోటి నిండా నవ్వు ఉందంట, సంతోషం ఉందంట, ఆనందం ఉందంట. ఆ సియోను పట్టణాన్ని చూసుకుంటూ దేవుని సన్నిధిలో పరవశిస్తూ పాటలు పాడుకుంటూ ఉంటే ఎక్కడో చెప్పలేని గొప్ప ఆనందం వాళ్ళ జీవితాల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవ్వరికి బానిస కాకూడదు, శత్రువు కాదు, మిత్రువు కాదు, ఎవరికి కూడా కాదు. నీ స్వేచ్ఛను ఎవరు దొంగిలించనివ్వకూడదు. నువ్వు అక్కడికి వస్తేనే, నువ్వు రాకపోతే కుదరదు, నువ్వు అది చేస్తేనే, నువ్వు చేయకపోతే కుదరదు. ఇవన్నీ నీకు బంధకాలు, భయంకర బంధకాలు. అటువంటి మనుషుల చేతుల మధ్యలో నువ్వు ఉన్నావా, నీ లైఫ్ ఎప్పటికీ బానిసత్వమే, ఎప్పటికీ నీ బ్రతుకు బానిసత్వమే. అందుకని స్వేచ్ఛ, నిన్నుగా అర్థం చేసుకునేటువంటి వాడు, నీకు స్వేచ్ఛనిచ్చేటువంటి వాళ్ళు, నీ పనికి అడ్డు లేకుండా, నువ్వు చేసిన ఒక మంచి పనికి అడ్డు లేకుండా ఉండేటువంటి వాళ్ళు, నీ జీవితానికి క్షేమం ఉంటుంది తప్ప ప్రతి నిమిషం అడ్డుబండగా ఉంటూ, ప్రతి నిమిషం నీకు సరిహద్దులు నియమిస్తూ, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అట్లుండాలి, నువ్వు ఎట్లుండాలి
చెప్పేటువంటి అనేక సార్లు అంటే మనం దారి తప్పిపోతున్నప్పుడు చెప్పడం మంచిదే, కానీ మంచి పని చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు మరి ఈ విధంగా దేవుని కోసం బ్రతకాలనుకున్నప్పుడు అడ్డుబండ్లు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళు మన జీవితానికి ఎప్పటికీ గొడ్డలి పెట్టి లాంటిది. పెద్దల దగ్గర మనం నేర్చుకోవాలి, అభిషేకుల దగ్గర మనం నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా కూర్చోవాలి, నిలబడాలి. కానీ అనవసరం వాళ్ళ మనుషుల దగ్గర నీ జీవితాన్ని అప్పగించి, అన్యాయమైన మనుషుల దగ్గర నీ జీవితాన్ని అప్పగించి ఒకవేళ నువ్వు స్వేచ్ఛను కోల్పోయినట్లయితే నువ్వు చాలా వేదనలో రోదనలో ఉన్నట్టే ఉన్నావు, ఖచ్చితంగా నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వెప్పుడు కూడా ఏ మనిషికి నువ్వు బానిసవు కావు, ఏ మనిషికి నువ్వు బానిసవు కాదు, సహకారివి మాత్రమే. నువ్వు పనిచేసే చోట కానీ బానిసగా మనం ఎప్పటికీ ఉండటానికి వీల్లేదు. శత్రువుల మధ్యలో మనం బానిసలుగా మన పితరులు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మట్టి తొక్కటం, మరి అక్కడ గడ్డి కట్ చేసి దాంట్లో వేయడం, ఇటుకలు కాల్చడం, మట్టి తీసుకొని పోవడం, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు పనులు చేయటం. అక్కడ సాయంత్రం వచ్చేసరికి దేవుడు పూర్తిగా కలిసిపోయినటువంటి వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి దేని గురించి ఆలోచించే అవకాశమే లేదు. వాళ్ళకి మట్టి ఇటుకలు పిరమిడ్స్, మట్టి ఇటుకలు గడ్డి పిరమిడ్స్, ఇవే వాళ్ళ పని. ఇంక వేరే వాటి గురించి ఆలోచించే సమయమే లేదు. బానిసత్వం నిన్ను పైకి ఆలోచించనివ్వదు. నీకున్న బానిసత్వం నిన్ను గొప్ప వాటి కోసం ఆలోచించనివ్వదు. నీకున్న బానిసత్వం నిన్ను గొప్ప చోటకి వెళ్ళనివ్వదు. నేను ఎక్కడ వెళ్తాను, మా ఆయన నన్ను ఎక్కడ పంపిస్తాడు, మా పిల్లలు ఎక్కడ పంపిస్తారు, లేకపోతే ఏమంటారు నా పరిస్థితి నన్ను ఎక్కడ తీసుకొని పోతాయి, ఇంతే నా బ్రతుకు, నా జీవితం ఇంతే, ఇంకా నా బ్రతుకు ఇంతే. రెక్కలు ముడుచుకొని దిగులు మధ్యలో కూర్చుని ఉంటారు చాలామంది, రెక్కలు ముడుచుకొని ఉంటారు చాలాసార్లు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడిస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చేటువంటి దేవుడు. అవ్వని ఆదాముని ఏదైనా తోటలో చేసి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక్క చోటుకి తప్ప కదా, అక్కడంతా స్వేచ్ఛ, ఎక్కడైనా తిరగొచ్చు వాళ్ళు. సో ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళకి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. సో అలాగే మనల్ని కూడా దేవుడు స్వేచ్ఛతో సృష్టించాడు. మనం మన స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నాం, అనవసర మనుషుల దగ్గర అనవసర పనులు చేసి బంధకాలు పడిపోతున్నాం. చెరసాల్లో ఎన్ని వందలు కట్టినా యథార్థవంతుడికి దాని గురించి భయమే ఉండదు. ఎన్ని రకాల బంధకాలు ఉరులు చేస్తూ ఉన్నా, ఉరికంబాలు నాటుతున్నా ఒక యథార్థవంతుడికి భయమే లేదు. ఎందుకంటే తను ఆ పని చేయలేడు, ఆ ఉరి ఎక్కడానికి కావాల్సినటువంటి పని చేయడు కాబట్టి, ఉరి ఎక్కడానికి కావాల్సినటువంటి ఆ దుర్మార్గమైన పని చేయడు కాబట్టి, ఎన్ని ఉరికోయలు నాటుకున్నా, ఎన్ని చేసుకున్నా వాడికి భయమే ఉండదు. హ్యాపీగా పడుకుంటాడు. ఇంటి పక్కన పోలీస్ స్టేషన్ ఉంటే కూడా హ్యాపీగా పడుకుంటాడు. ఎందుకు? ఆయన బానిసత్తులు పడేటువంటివి, సంఖ్యల మధ్యలోకి వెళ్ళేటువంటివి ఏమీ చేయడు కాబట్టి. నీతిమంతుడు ఎప్పుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతురాలు ఎప్పుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. రమ్మను, మాట్లాడమను, తీసుకురండి, మాట్లాడతాను, ఏమంటారు రండి చూద్దాం. ఇలాంటి సవాళ్ళతో కూడినట్టు బతుకుతారు వాళ్ళు. కానీ దొంగ ఊరికి ఎంత దూరంలో ఉన్నా భయం, పోలీస్ వస్త్రాలు గుర్తొస్తే భయం, లాయర్లు గుర్తొస్తే భయం, జైలు గుర్తొస్తే భయం. అమ్మో నేను కూడా వెళ్తానేమో, నా నేరం బయలుపడితే వెళ్ళిపోతానేమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి లోపల సంఘర్షణ ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితాన్ని చెరలోకి తీసుకునిపోయే అనుభవం ఎప్పటికీ తీసుకురావద్దు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు చెరలో ఉంటే, నీ బంధువులు చెరలో ఉంటే, ఈ రోజున యేసు నీకు స్వేచ్ఛనివ్వగలడు. ఎందుకంటే ఆయన చెరలోనికి వెళ్ళాడు. మరి ఆయన శత్రువులు ఆయన పట్టుకున్నప్పుడు చెరలోనికి వెళ్ళాడు. ఎందుకంటే నీ చెరను విడిపించడానికి. ఆ చెరలోంచి ఆయన బయట తీసుకొచ్చి ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు, ఆ చెరసాంచి బయట తీసుకొచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెరలో ఉండి ఆ రాత్రంతా అనుభవాలు, ఆయనకి కొన్ని రోజులు అనుభవాలు తెలుసు. చెరలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఎలా ప్రవర్తిస్తారు, అక్కడ పహారాగాసినటువంటి సైనికులు ఎలా హింసిస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు. అమ్మో యేసు నువ్వా, అబ్బా అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకాలు చేసావు, నేను రక్షించుకోలేవా, చెరసాంచి విడిపించలేవా, విడుదల దయవు చేయలేవా, నేను గొప్ప దేవుడు అన్నావు, తండ్రిని అన్నావు, రక్షకుడు అన్నావు, ఏది నీ రక్షణ, నిన్ను రక్షించుకోలేవు అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటే కదా, ఆ చెరలో ఉన్న అనుభవాలు ఎంత ఘోరంగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి యేసుని చెరలోనికి వెళ్ళి ఆయన శ్రమపడి ఆ చెరలోంచి నేను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా చెరలో ఉన్నావేమో, దుఃఖములో, బాధలో, అన్నిటిలో ఉన్నావేమో, ఏ మాత్రం విడుదల పొందలేని పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావేమో. ప్రియ సహోదరుడు, సహోదరి, యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను చెరలోంచి విడిపించడానికి, నీ జీవితంలో బాధను, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్నటువంటి బాధ, యాతన, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్నటువంటి దుఃఖం, కన్నీరు, బానిసత్వంలోంచి దేవుడు నిన్ను విడిపించాలని, ఒకరి చేతి కింద ఉండి కట్టబడినటువంటి అనుభవం నీవు ఉంటే ఎంత ఘోరమైందో దేవుడిని విడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ బానిసత్వం తీసుకొని పోతున్నప్పుడు, లాక్కొని పోతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ నుంచి విడిపించడానికి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. అబ్రహాం లింకన్ ఒకసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ నల్ల జాతీయులు వ్యాపారం చేస్తూ ఉన్నారు. నల్ల జాతి వాళ్ళని బానిసలుగా
కొనుక్కుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు, వాళ్ళ చేత భయంకరంగా వెట్టి చాకరీ చేపిస్తారు తెల్ల జాతి వాళ్ళు. అయితే ఆయన దాని రూపుమాపాలని, ఒక చట్టం తీసుకురావాలని, నల్ల జాతి వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలని, నల్ల జాతి వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆయన చేసినటువంటి అత్యున్నతమైన కార్యాల్లో ఈ నల్ల జాతి యొక్క స్వాతంత్రం అనేది ఎంతో గొప్ప విషయం. అంతకుముందు అబ్రహాం లింకన్కి ముందు అందరూ బానిసలుగా ఉండేవాళ్ళు, అందరూ బానిసలుగా సంతలో పశువులాగా అమ్మబడేటువంటి వాళ్ళు. అయితే ప్రియ దేవుని బిడ్డ ఒక రోజున ఒక ఆమెను లాక్కొని పోతూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు, అయ్యా ఏంటి ఈమెను తీసుకొని పోతున్నారంటే, మేము కొనుక్కున్నాం, అయితే ఈమెను నేను అంతకంటే డబ్బు ఇస్తాను, నాకు ఎక్కువ ఇస్తారా అని చెప్పినప్పుడు వాళ్ళు సరే ఇదిగో ఈమె $100 ఇచ్చి తీసుకో అంటే $100 ఇచ్చి తీసుకున్న తర్వాత ప్రియ దేవుని బిడ్డ రా అని పిలిచినప్పుడు ఆమె మొఖాన కాండ్రించి ఉమ్మేసిందంట ఆయనకి. దుర్మార్గుడా, అదిగో నా పిల్లలు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, వాళ్ళందరూ నా ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే నువ్వు నన్ను బానిసగా కొనుక్కొని పోదామని తీసుకుంటున్నావా, $100 ఇచ్చి తీసుకుంటున్నావా, దుర్మార్గుడా, నీకు నేను బానిసగా ఉండాలా, నీ ఇంటికి వెట్టి చాకరీ చేయాలని చెప్పేసి కాండ్రించి మీద ఉమ్మేస్తే ఆయన దాన్ని తుడుచుకొని అన్నాడంట, అమ్మా ఈ రోజున నేను విడిపించింది నాకు బానిసగా ఉండటం కోసం కాదమ్మా, నేను క్రయధనం ఇచ్చింది నువ్వు స్వేచ్ఛగా ఉండటం కోసం, నా ముద్రను నీ మీద వేసింది అబ్రహాం లింకన్ యొక్క బిడ్డ అని చెప్పి వేసి నీకు ముద్ర ఇచ్చింది నా దగ్గర బానిసగా బ్రతకడం కోసం కాదమ్మా, నువ్వు బయటికి వెళ్ళి నీ ప్రజలతో స్వేచ్ఛగా, నీ బిడ్డలతో స్వేచ్ఛగా జీవితాంతం బ్రతకమని చెప్పడానికి అమ్మా, ఇదిగో తీసుకో వెళ్ళు, నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపో, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపో, ఇంకెవ్వరు నేను కొనలేరు, ఇంకెవరు ఒక్కసారి నేను కొన్న తర్వాత ఎవ్వరు కొనలేరు నిన్ను, ఎందుకంటే నేను ఎవరికి నిన్ను అమ్మను, ఇంకా నువ్వు నా బిడ్డవు, నేను క్రయధనం ఇచ్చి కొన్న బిడ్డవమ్మ, నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుపో అని చెప్పినప్పుడు కాళ్ళ మీద అట్లాగే సాష్టంగా పడిపోయింది. తను పిల్లలందరూ పడిపోయి, అయ్యా నన్ను క్రయధనం ఇచ్చి విడిపించావా, అయ్యా నేను నిన్ను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అయ్యా అని చెప్పేసి ఆ స్త్రీ ఎంతగానో విలపించిందంట. అయ్యా నేను నీకు బానిసగా ఉంటానయ్యా, బ్రతికినంతకాలం నీ బానిసగా బ్రతుకుతానయ్యా అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోయిందంట. ఎస్ దేవుని బిడ్డ, దేవుడు క్రయధనం ఇచ్చి మన బానిసత్వాన్ని విడిపించాడు. ఒకప్పుడు కళ్ళుకు బానిస, ఒకప్పుడు సారాయికి బానిస, ఒకప్పుడు త్రాగుడుకు బానిస, ఒకప్పుడు పాపానికి బానిస. దేవుడు అందరిని విడిపించుకుంటూ వచ్చాడు. బైబిల్లో ప్రతి ఒక్కరిని ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరిని విడిపించుకుంటూ వచ్చాడు. సమరస్య పాపానికి బానిస, ఒకసారి వ్యభిచారంలో పట్టబడినట్టు స్త్రీ వ్యభిచారానికి బానిస, కానీ దేవుడు ఏం చేశాడు, విడిపించాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దొంగను విడిపించాడు. దేవుని బిడ్డ ఎందరినో భయంకరమైన సమస్యల మధ్య వాళ్ళని విడిపించి దేవుడు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. పాపాత్మరైన స్త్రీ వచ్చి తన కాళ్ళ మీద అలబాస్టర్ ఆయిల్ పోసినప్పుడు, ఆ అచ్చ జటమాంసి అత్తరబుడ్డి పోసినప్పుడు, కన్నీళ్లతో కడిగి తుడిచినప్పుడు ఆమెను ఇమీడియట్గా ఆయన అన్నాడు, అమ్మా నీవు ఈ సువార్త ఎక్కడ వినిపించబడుతుందో ఆ సువార్తకు సాక్షిగా ఉంటావమ్మా, నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుపో, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి ఆమెను పంపించాడు. సో ఇలా పాపపు బంధకాల మధ్యలో, పాపపు బానిసత్వం మధ్యలో, పాపపు యొక్క నియంత చేతు మధ్యలో బ్రతుకుతున్నటువంటి ప్రజలను దేవుడు విడిపించి స్వేచ్ఛనిచ్చి మంచి పేరునిచ్చి ఖ్యాతినిచ్చి ఆయన నడిపించాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ఈ శ్రమ దినాలలో ప్రియ దేవుని బిడ్డ దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉంది, యేసు నమ్మిన తర్వాత నీ జీవితం ఎంత స్వేచ్ఛగా ఉంది. ఒకప్పుడు ఎంత భయంకర బానిసత్వాలు ఉన్నావు, సినిమాలకు, సీరియల్కు, టీవీలకు, లోకానికి బానిసగా ఉండి బ్రతుకుని నాశనం చేసుకున్నాం. 24 గంటల ఫోన్కు బానిసైపోయి బ్రతుకుని నాశనం చేసుకున్నాం. కానీ యేసును నమ్మిన తర్వాత, నిజమైన యేసును అనుభవిస్తున్న తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఒకరోజు పాపివి, పాపానికి బానిస అయిపోయి ఇష్టానుసారం బ్రతుకుతున్న ఒక మనిషివి, కానీ యేసు వచ్చిన తర్వాత నీకు ఎటువంటి స్వాతంత్రం వచ్చింది? యేసు వచ్చిన తర్వాత ఆయన నీకు ఎటువంటి స్వాతంత్రాన్ని ఆఫర్ చేశాడు? ఒక్కసారి గుర్తు చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు నేను ఎలా ప్రశాంతంగా బ్రతికిస్తున్నాడు ఒక్కసారి గుర్తు చేసుకో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒకవేళ ఇంకా స్వేచ్ఛ రానటువంటి వాళ్ళు ఇంకా కష్టాలు కొట్టుబిట్టాడుతూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకో, యేసు నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ స్వేచ్ఛ కోసం శ్రమపడ్డాడు, నీ స్వేచ్ఛ కోసం ఆయన అనేకులకు బానిసగా మారాడు, నీ స్వేచ్ఛ కోసం ఆయన చెరసాలకు వెళ్ళాడు, నీ స్వేచ్ఛ కోసం ఆయన ఎంతగానో పరితపించాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. నిన్ను విడిపించడానికి ఆయన కట్టబడ్డాడు, నీ బాధ నుంచి విడిపించడానికి ఆయన బాధల్లో ఇరుక్కున్నాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎందుకు సిలువెక్కాడు, యేసు ఎందుకు రక్తాన్ని కార్చాడు, యేసు ఎందుకు అంత పెద్ద భయంకర పనిష్మెంట్ పొందాడు అంటే నిన్ను నన్ను విడిపించడానికి, నీ శ్రమ నుంచి నా శ్రమ నుంచి, నీ బానిసత్వం నుంచి నా బానిసత్వం నుంచి నన్ను విడిపించడానికి దేవుడు శ్రమ నుంచి విడిపించడానికి ఇంత గొప్ప కార్యం చేశాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సియోనులో బబులోనులో ఉన్నటువంటి వారి మొరను విని దేవుడు మరలా సియోనుకు తీసుకొచ్చాడు. వారి సితార్లు నిర్వంజి చెట్లకు తగిలించి పాటలు పాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటే వారి నోటి నిండా నవ్వు నింపి, వారి దుఃఖాన్ని తీసివేసి, వారి అంగలార్పును తీసివేసి, వారి యాతను తీసివేసి ఈ రోజున దేవుడు
ప్రియ దేవుని బిడ్డ అంగలార్పు నాట్యంగా చేసి ఆయన కృపతో నిలబెట్టుకున్నాడు. ఈ జనాన్ని నోటి నిండా నవ్వు నింపి అందరూ కళా నిజమా అన్నంత మరి ఉన్నట్టుగా కన్ఫ్యూషన్ ఉన్నట్టుగా కళా నిజమాన్ని నమ్మలేనంటే ఆశ్వాదాన్ని నమ్మలేని స్వేచ్ఛ దేవుడు వాళ్ళకి అనుగ్రహించి విడిపించాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఈరోజు నీవు భర్త చేతిలోనే ఒకవేళ బంధికంగా, ఒకవేళ బాధలు నీవు ఉన్నావేమో, కష్టాలు ఉన్నావేమో, నీ సొంత జనం చేతిలో బంధకాలు పడి ఉన్నావేమో, యేసునితో చెప్తున్న మంచి మాట, ఇదిగో నిన్ను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ శ్రమల కాలంలో ఎన్ని రకాల శ్రమలు ఉన్నాయో అన్ని రకాల శ్రమలు విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం తరలి వంచి అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా. అందరు నోరు ప్రభువా మీకు స్తోత్రం. ఈరోజు నేను బానిసత్వం గురించి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఎక్కడ బానిసగా నువ్వు ఉన్నావో దేవుడిని విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. చేతులైతే దేవుని అడుగుతావా ప్రియ సహోదరుడా? ప్రభువా పాపపు బానిసత్వం నుంచి, శాపాల బానిసత్వంలో నుంచి ప్రభువా అయ్యా నన్ను విడిపించు తండ్రి. వ్యసనాల బానిసత్వం నుంచి ప్రభువా తండ్రి అయ్యా నాకు విడుదల దయచేయ, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా. ఈ శ్రమల కాలములో నా కొరకు శ్రమపడ్డావు, నా బానిసత్వం విడిపించడానికి శ్రమపడ్డావు, నా బానిసత్వం విడిపించడానికి నీవు సిలువను మోసావు తండ్రి. నీవు కట్టబడ్డావు నన్ను విడిపించడానికి. అయ్యా నీవు సిలువను ఎక్కావు నన్ను విడిపించడానికి. అయ్యా మీకు స్తోత్రం. నా స్థానంలో దిగి వచ్చిన దేవుడవు, నా స్థానంలో కూర్చొని నన్ను నీ స్థానంలో తీసుకొచ్చిన దేవుడవయ్యా, నన్ను విడిపించయ్యా. ఇంకా ఎంతమంది బంధకాలు ఉన్నారో ప్రభువా వారందరికీ విడుదల దయచేయి తండ్రి. ఎంతమంది బానిసత్వంలో ఉన్నారో, బానిసత్వం కొట్టబడి ఉన్నారో ప్రభువా అయ్యా మీరు విడిపించండి తండ్రి. ఎంతమంది శ్రమల బాధల్లో కొట్టుమిట్టాడుతున్నారు, వేదనలో కొట్టుమిట్టాడుతున్నారు, ఇప్పుడే దిగి రమ్మని తండ్రి మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం. మీరు సహాయం చేయమని కూర్చున్నాము తండ్రి. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి తండ్రి. బానిసత్వాలు విడిపించండి తండ్రి, వేదనల నుంచి విడిపించండి తండ్రి. శక్తితో నింపు నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. మీ బానిసత్వపు జాడల్లో నుంచి, మీ బానిసత్వపు కట్టలను దేవుడు విడిపించి మిమ్మల్ని విశ్రాంతియుతంగా స్వతంత్రంగా బ్రతికించి ఆయన స్వాతంత్ర్యం మీకు ఇచ్చి ఆత్మలో పరిపూర్ణత ఇచ్చి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.